ఇది నేడు జరుగుతుంది. క్యాడర్ నమ్ముతుందా? ఇదే జోష కేడర్ అట్లాగే నమ్ముతారు. ఇప్పుడు మనం చాలా కష్టపడ్డాం. ముందు తెలుగుదేశం వాళ్ళందరూ ఎట్టా నమ్మారు ఈవీఎంల వాళ్ళని. ఇప్పుడు అదే తెలుగుదేశం వాళ్ళు అదే నమ్ముతున్నారు ఈవీఎంల వల్ల మనోడు గెలిచాడని. అవును, ఇప్పుడు అంతే ఉంటది. అంటే ఈవీఎంల వల్లే ఓడిపోయాడు జగన్ అని చెప్పి వైసీపీ కేడర్ బలంగా నమ్ముతుంది. ఎందుకని తోపు మావాడని ఫీల్ అవుతారు కాబట్టి. రేపు ఎన్నికలకు ఉపయోగపడుతుందా ఇదంతా? నిజంగా రేపు పొద్దున్న ఇదే రిపీట్ అవ్వదని గ్యారంటీ ఉంది? అప్పుడు ఏం లేదు. బేసిక్గా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు ఎవరి దోవన వాళ్ళది. ఈ లోపు కోర్టు లీగల్ ఏంటంటే కొంత ఇప్పుడు చూడండి అధికారుల బదిలీలో అధికారులను వేధించడము, లేకపోతే పత్రికల్లో నెగిటివ్ వార్తలు రాయించడం, వాళ్ళని ఇలా కొట్టడంతో మానసికంగా సంతృప్తి పరుస్తూ అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటున్నారు కదా సూపర్ 6 నుంచి వాళ్ళు. అట్లాగే వీళ్ళది ఓడిపోయినటువంటి బాధ, తన్నులు తింటన్నది, రేపు పొద్దున ఏమవుతుందన్న భయాన్ని ఇది డైవర్ట్ చేసుకోవడానికి ఇది ఒక తృప్తి. అసలు తప్పు సరి చేసుకోకుండా టెక్నికల్ గా ఒక తప్పుని చూపించి జగన్ రాజకీయం చేస్తున్నారా అనుకోవచ్చా? అది అట్లా అనడానికి ఏం లేదంటే జగన్ కి సంబంధించిన అనుమానం అతనికి ఆ రోజునే అన్నాడు ఆ రోజు స్టార్టింగ్ లో. కాబట్టి అతనికి ఉన్న అనుమానం అతనికి ఉంది. అది టెక్నికల్ అనడానికి ఏం లేదు. బేసిక్ గా అంటే ఈవీఎంల మీద తోయడం అంటే టెక్నికల్ మిస్టేక్ అనే కదా, ఇంకా కాదు కదా. తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడం అదే అంటున్నాను. అంతే. అలా చూపించేసి ఆయన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడం, వైఫల్యం కవర్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గం అంతే అది చూపిస్తున్నారు.